నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో అందరికీ ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్ని స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయండి నా దగ్గర. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతానికి మనము మన సంబంధించిన మెంబర్ డాష్బోర్డ్ ఓపెన్ చేసి, నేను ఓపెన్ చేశాను ఆల్రెడీ, ఓకేనా. అయితే ఇక్కడ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీ క్లిక్ చేసి, ఓకేనా. ఓపెన్ చేసినప్పుడు జనరల్గా మనకి సర్వీస్ హిస్టరీ అనేది కనిపించాలి. అయితే కనిపించట్లేదు ఇక్కడ సర్వీస్ హిస్టరీ అనేది పూర్తిగా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నేనైతే ఓపెన్ చేశాను, బట్ ఇదైతే కనిపించట్లేదు. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, ఏంటి సార్ ఎందుకు, ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకే, రీసెంట్గా ఎవరైనా పర్టికులర్ మెంబర్ ఐడిని డీలింగ్ చేసినా కానివ్వండి, లేకపోతే ఎవరైనా పర్టికులర్ మెంబర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేవి మేనేజ్ చేసుకున్నా, అంటే జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీరు ఎడిట్ చేసుకున్నా కానివ్వండి. ప్రీవియస్లో మనకి ఏంటంటే అట్ ద సేమ్ టైం అప్డేట్ అవ్వట్లేదు. ఒక 3 days, 4 days, 5 days, 10 days అట్లా టైం పడుతుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక రకమైన గ్లిచ్ అయితే ఉంది కదా. ఆ గ్లిచ్ అనేది మనకి రీసాల్వ్ చేయడానికి ఇక్కడ మనకి కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే అవుతుందన్నమాట, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కొంతమందికి ఏంటంటే ఇంతకుముందు ఈపీఎస్ సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఉంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేను ఒక ఐడిని చెక్ చేశానండి, ఓకేనా. దానికి కూడా నేను ఏంటంటే ఒక ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే అంత ప్రాపర్ డాక్యుమెంట్ అయితే కాదు, బట్ నేనైతే ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చి అప్డేట్ చేశాను, బట్ అదైతే యాక్సెప్ట్ చేశారు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు, ఓకేనా. అది వీడియో గురించి తర్వాత మీకు చెప్తాను, ఓకే. అయితే సర్వీస్ అనేది 14 years ఉంది. ఆ 14 yearsలో ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ 2 ఉండేవి ఇంతకుముందు. బట్ రీసెంట్గా మనకి అనేక రకాల గ్లిచెస్ వల్ల ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ అయితే ఉండి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ అనేది ఎగిరిపోయింది అనమాట, ఓకేనా. నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపించడం జరిగింది, ఓకేనా. ఆ కస్టమర్ నా దగ్గరకు వచ్చి, ఏంటి సార్ ఇట్లా ప్రీవియస్లో ఉంది, బట్ ప్రజెంట్ అయితే నాకు అది షో చేయట్లేదు, ఏంటి ఆ సంథింగ్ ఎర్రర్, ఏమైనా కొత్త అప్డేట్ వచ్చిందా ఏంటి, నాకు ఈపీఎస్ సర్వీస్ అనేది లేదా అని చెప్పేసి అడిగారు. అదేంటంటే గ్లిచ్ వల్ల మాత్రమే జరిగిందనమాట. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్ కూడా కాదు, ఇచ్చాను, హెచ్ఆర్ యాక్సెప్ట్ చేశారు, బట్ పిఎఫ్ ఆఫీసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అది వేరే విషయం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ సంబంధించిన సర్వీస్ హిస్టరీ కూడా ఎట్లానే చూపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్డేట్ అవుతుంది ఇంకా, ఓకేనా. ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి డీలింగ్ చేసిన వాళ్ళు, ఎగ్జిట్ డేట్స్ మేనేజ్ చేసుకున్న వాళ్ళు, ఓకేనా, జాయింట్ డిక్లరేషన్ ద్వారా ఎడిట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కదా, త్వరగా అప్డేట్ అవ్వట్లేదు. దానికి సంబంధించినవి ఇక్కడ మనకి ఏంటంటే అప్డేట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సర్వీస్ హిస్టరీ అనేది మనకు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, కొన్ని ఐడీస్కి అవుతుంది, కొన్ని ఐడీస్కి అవ్వట్లేదు. మీరు వెయిట్ చేయండి, కంగారు పడొద్దు. ఇక్కడ సర్వీస్ హిస్టరీ కనబడట్లేదు కదా అని చెప్పేసి కంగారు పడొద్దు, వెయిట్ చేయండి. ఇది ఏంటంటే సాంకేతిక లోపం వల్ల మాత్రం జరుగుతుందన్నమాట, ఓకే. ఇంకా ఏంటంటే మనకి ఏంటంటే ఈ సర్వీస్ హిస్టరీ కూడా మనకి కిందకి పైకి ఉల్టా అవుతుంది అనమాట, ఓకేనా. పై సర్వీస్ కిందకి, కింద సర్వీస్ పైకి, అట్లా మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. అట్లాంటివి కూడా ఫిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంది, మరి చూడాలి, ఓకే. ఇది మాత్రం ఏంటంటే మనకి అప్డేట్ ప్రాసెస్లో ఇదంతా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంటుంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.